ఏమంటున్నారు? రంజిత్ తోఫీరుతో క్రైస్తవ సంఘం ఏకీభవించలేనంతగా ఉన్న స్పష్టమైన దుర్బోధలు అట. నేను చేసిన దుర్బోధలట ఇవి. క్రైస్తవ సమాజం ఎప్పటికీ ఈ విషయాల్లో నాతో ఏకీభవించజాలదు అట. ఏంటంట నేను చేసిన మొట్టమొదటి దుర్బోధ? బైబిల్లో తప్పులున్నాయి. నేను ఎప్పుడైనా చెప్పానా? ఏమండి, బైబిల్లో తప్పులు ఉన్నాయని నేను చెప్పానా? ఏమో సార్, లక్షల ప్రసంగాలు చేసి కూర్చొని ఎప్పుడేమన్నావు మాకేం తెలుసు అనేటట్టున్నారా? మరి ఏం సపోర్ట్ చేయరు ఏంటండి? బైబిల్లో తప్పులు ఉన్నాయని నేను చెప్పానా? ఎప్పుడైనా బైబిల్లో తప్పున్నదని నీకు అనిపించినప్పుడు ఆ తప్పు నీ బుర్రకాయలో ఉంటుంది కానీ బైబిల్లో కాదురా అని చెప్పాను. నేను 100 సార్లు చెప్పాను, ఆన్ రికార్డ్ ఉంది. ఏం రా మార్కు బాబు, అవి నువ్వు లొకేట్ చేయగలవా? ఈ విషయం ఇంకా మీకు ఈజీ టు లొకేట్. ఒక సంగతి చెప్తున్నా, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకంలో దేవుని వెర్రితనము అనే ఒక చాప్టర్ ఉంది. ఎంతమంది చదివారు ఆ గ్రంథం? చాలామంది చదివారు, ఆల్మోస్ట్ ఎవ్రీవన్, ఒకరిద్దరు తప్ప. స్వరాన్ని చేయెత్తలేదు కానీ చదివాడు. చాలాసార్లు చదివావు కదా? అయినో ప్రియులారా, దేవుని వెర్రితనము అనే చాప్టర్లో నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే బుక్లో రాశాను. దేవునికి వెర్రితనం ఉంటుందా? పౌలన్న ఆ మాట రాయడం ఏమిటి? అపచారం. దేవునికి వెర్రితనం ఉండదు. ఆయన అనంత జ్ఞాని, జ్ఞానస్వరూపుడే దేవుడు. జ్ఞానానికే వ్యక్తిత్వ రూపం వస్తే ఆయనే దేవుడు. ఆయనలో వెర్రితనం ఎలా ఉంటుంది? కానీ పౌలు ఎందుకు ఈ మాట రాశాడు? దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. ఎందుకు రాశాడు అంటే, కొన్నిసార్లు దేవుని పనులు తెలివి తక్కువ పనులలాగా మన కళ్ళకు కనబడతాయి, జ్ఞానము లేని పనులలాగా మనకు కనపడతాయి. కానీ దేవుని పనులు జ్ఞానము లేని పనులుగా మన కళ్ళకు కనపడ్డప్పుడు, మన జ్ఞానానికి మించిన, మనం అర్థం చేసుకోలేని మహాజ్ఞానంతోనే ఆయన ఆ పనులు చేస్తున్నాడు అనే సంగతి నేను రాశాను. దేవుణ్ణి నాకంటే ఎక్కువ ఘనపరిచిన రచయిత, భక్తుడు ఎవడండి? దేవుణ్ణి ఎవడు ఒక్క మాట అనకుండా అడ్డు నిలబడ్డాను నేను. నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను. దేవుని బిడ్డలారా, నా దేవుణ్ణి ఒక్క మాట అనడానికి వీల్లేదు. దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు అన్నాడు పౌలు. ఎందుకు అనరాదో చెప్పలేదు. ఎందుకు అనరాదో నేను యాకోబు దేవుడు గ్రంథంలో చెప్పాను. దేవుని కొరకు రోషం కలిగి, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తప్పు చెయ్యనివాడు, ఆయనలో లోపము మనం ఎన్నటికీ చూడలేము, ఆయన లోపరహితుడు, సర్వపరిపూర్ణుడని 1/2 శతాబ్దము నుండి పోరాడుతున్నటువంటి భక్తుడను నేను. దమ్ముంది నాకు ఆ మాట చెప్పడానికి. నేను అన్నానట, దేవుని వాక్యంలో తప్పులు ఉన్నాయని నేను అన్నానట. లేవు. బైబిల్లో తప్పులు ఉన్నాయని మనకు కనబడినప్పుడు, అప్పుడు తప్పు మన బుర్రకాయలో, మన అవగాహనలోనే ఉంటుంది కానీ బైబిల్లో తప్పు ఉండదు. దానికి మంచి ఉదాహరణ నేను చెప్పాను. మత్తయి సువార్తలో ఒక
వంశావళి ఉంది లూకా సువార్తలో. ఏం సుధాకర్, నీకు ఆ ప్రసంగం గుర్తుందా? మత్తయి సువార్తలోనేమో అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. అక్కడి నుంచి వచ్చాడు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా, దావీదు, సొలొమోను అక్కడి నుంచి వచ్చాడు. అక్కడి లూకా ఏమో నాతాను అనేవాడిని తెచ్చిపెట్టాడు. అక్కడ సొలొమోను కాదని నాతాను అంటాడు. అక్కడ వేరే వంశావళి, ఇక్కడ వేరే వంశావళి ఉంది. మొత్తమే వేరనుకుందామా? కాదు, అక్కడక్కడ మళ్ళీ నేమ్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఒకటేమో యోసేపు వంశావళి, ఒకటేమో మరియ వంశావళి అనుకుందామంటే మరి మొత్తమే పేర్లు వేరుగా ఉండాలి. కానీ అప్పుడప్పుడేమో మళ్ళీ ఈ తాత ఆ తాత కనబడతారు. మరి ఇద్దరు సేమ్. కొన్ని చోట్ల వ్యక్తులు అదే వ్యక్తులు ఉంటారు, కొన్ని చోట్ల వేరే వ్యక్తులు ఉంటారు. ఈ విషయాన్ని మాట్లాడుతూ బైబిల్లో పొరపాట్లు ఉండవు. ఈ రెండు వేరు వేరే వంశావళులను గూర్చి నేను చెప్పిన ప్రసంగం ఉంది. వంశావళులను గూర్చిన వ్యర్థమైన వివాదములతో మీరు సమయాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పాడు. ఎందుకంటే వంశావళుల మీద మన రక్షణ ఆధారపడి లేదు. ఇంతకు మత్తయి వంశావళి కరెక్టా, లూకా రాసిన వంశావళి కరెక్టా? మత్తయి కరెక్ట్ అయితే లూకా రాంగ్, లూకా కరెక్ట్ అయితే మత్తయి రాంగ్. ఇందులో ఎవరు తప్పు రాసినా మరి బైబిల్లో తప్పు ఉన్నట్టే కదా అంటే కాదు, ఇద్దరూ తప్పే అని చెప్పా. ఇద్దరూ తప్పు ఎలాగవుతారు అంటే, అసలు అబ్రహాం ఎవరు, ఇస్సాక్ ఎవరు, ఆదాం ఎవరు? ఆయన తండ్రి లేనివాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలానికి ఆరంభము కానీ జీవనమునకు అంతము కానీ లేనివాడు. వంశావళి లేనివాడని హెబ్రీ 7లో చెబుతుంటే దేవుని కుమారునికి ఏముండదు? 5 సంగతులు ఉండవు. అమ్మ ఉండదు, నాన్న ఉండడు, వంశావళి ఉండదు, బ్రతుకు కాలానికి మొదలు ఉండదు, జీవించడానికి ముగింపు ఉండదు. వంశావళి లేనోడిని పట్టుకొచ్చి మత్తయి వంశావళి రైటా, లూకా వంశావళి రైటా అంటే ఈ రెండు రాంగే. అయితే ఇంతవరకు మేము ఏదో ఒక అధ్యాయమే రాంగ్ అనుకున్నామండి ఓఫీర్ గారు, మీరు 2 అధ్యాయాలు రాంగే అంటున్నారు అని షాక్ తినేవాళ్ళు ఉన్నారు. నేనన్నాను కాదు బాబు, ఇద్దరూ రైటే అని చెప్పా. ఇద్దరు రైట్ ఎలా అవుతారండి? మీకు పిచ్చి పట్టిందా? మాకు పిచ్చెక్కించాలని ట్రై చేస్తున్నారా? ఏంటి సార్ మీరు, మీ మనస్సు సరిగ్గానే ఉందా? మానసిక స్థితి ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు రాంగ్ అంటారు, ఇద్దరు రైట్ అంటారు, ఏంటండి? అవునండి, వాక్య పరిశోధన అంటే అదే. మరి బైబిల్ కాలేజీల్లో డిగ్రీ తెచ్చుకొని తోక తగిలించుకుంటే రాదు తెలివి. దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు పరలోక జ్ఞానం వస్తుంది. నేను చెప్పిన సమాధానం ఏంటంటే, వంశావళి అనగా అతని జన్మకు కారకుడైన వారు, తండ్రి, తాత, ముత్తాతల ముత్తాతలు అందరినీ రాస్తే నా వంశావళి అవుతుంది. నా వంశావళి రాయాలంటే ఎట్లా రాయాలి? నా తండ్రి అద్దంకి స్వామిదాస్ గారు, వాళ్ళ తండ్రి అబ్రహాం గారు, ఆయన తండ్రి పేరు ఇంకా వక్కయ్య గారు, ఇలాగ ఉన్నారు. ఇది వంశావళి.
కానీ ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని ఆదికాండం 5లో చెప్పాడా? ఆదాము వంశావళి గ్రంథం ఇది అంటే ఆదాము తాతలు ముత్తాతల వాళ్ళు చెప్పరేంటండి? ఆదాముకు తాత ముత్తాతలు ఉన్నారా? నీ వంశావళి నా వంశావళి అంటే మన తాత ముత్తాతలు. ఆదాము వంశావళి అంటే ఆదాముకు పుట్టిన మనవలు ముని మనవలు. సామాన్య మానవుని వంశావళి వాళ్ళకంటే ముందున్న తరాలను రాస్తే అది వంశావళి. కానీ యేసుక్రీస్తు వంశావళి ఆయనకు తాతలు ముత్తాతలు కాదు, ఆయనలో నుండి పుట్టిన భక్తుల చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక లూకా సువార్తలు మత్తయి సువార్తలు వేరే వేరే పేర్లుంటే ఉండని, వాళ్ళందరూ ఆది సంభూతుడైన యేసునాథుని గర్భమున పుట్టిన భక్త సమాజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తును కడపటి ఆదాముగా చూస్తే ఈ 2 వంశావళులే కాదు, నువ్వు 3వది రాసినా రైటే, 4వది రాసినా రైటే. ఎన్ని వంశావళులైనా రాయి. భక్తుల లిస్టును రాసినప్పుడల్లా వారికి తండ్రి స్థానములో కడపటి ఆదామైన క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక బైబిల్లో ఉన్నటువంటి డిస్క్రిపెన్సీస్ అంటే ఒకదానికొకటి వేరుగా ఉన్నట్టుగా, వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు కనబడే, వ్యతిరేకంగా ఉన్నవి అనడంలా, అలా ఉన్నట్లు కనబడే సందర్భాలలో అసలు దాని వెనుక ఒక మహామర్మము ఇమిడి ఉన్నది. యేసుక్రీస్తు వంశావళి అంటే ఆయన జన్మించడానికి కారకులైన తాతలు ముత్తాతలు ఎవరు అనే కాన్సెప్ట్లోకి పోతే నీకు తప్పుగా కనబడుతుంది. యేసయ్య ఏమన్నాడు? అబ్రహాం ఎవర్రా బాబు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను అన్నాడు. అబ్రహాం పుట్టక ముందే యేసయ్య ఉంటే మళ్ళీ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఏంటి? నాన్ సెన్స్ కాదు. అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు అని అబ్రహాం కంటే ముందు ఆయన ఉన్నాడు. ఇది మానవ కోణములో నుండి ఆ వంశములో పుట్టినట్లుగా మనకు కనబడుతుంది. కానీ నిజానికి అబ్రహాము వంశములో ఆయన అవతరిస్తానని వాగ్దానం చేసి అబ్రహామును దీవించి అక్కడ ఆయన అవతరించి అబ్రహామును ధన్యునిగా చేశాడు. కానీ అబ్రహాము లేకముందు, నోవహే పుట్టకముందు, హనోకు లేకముందు, అసలు ఆదామే లేకముందు ఉన్నవాడు యేసుక్రీస్తు రాజు అని లక్షల సార్లు మనము దేవుని ఆరాధించుకున్నాం. కొన్ని వేల ప్రసంగాల్లో చెప్పానా లేదా? బైబిల్లో తప్పులు నేను చెప్పానా? నేను తప్పు ఉన్నట్టుగా నీకు కనబడినప్పుడు తప్పు నీ అండర్స్టాండింగ్లో ఉంటుంది, బైబిల్లో ఉండదు. బైబిల్లో ఒక్క తప్పు కూడా ఉండడానికి వీలు లేదు. కానీ మనకు బుర్ర వెలగక తప్పులుగా కనిపిస్తాయి. కానీ ఆలోచించి పరిశోధిస్తే ఒక లోతైన మర్మం అక్కడ ఉంటుంది అని చెప్పిన నన్ను పట్టుకొని ఓఫీర్ గారి దుర్బోధలట. ఏంటిదా దుర్బోధ? బైబిల్లో తప్పులు నేను చెప్పానా? ఏమండి మరి ఆ మాట అన్నోడు వాడు సైతానా కాదా? వాడిని ఏం చేయాలా? మీరు పొరపాటును కూడా చెప్పుతో కొట్టొద్దు. ఎందుకంటే చాలా కాస్ట్లీ అయిపోయినాయి ఇప్పుడు చెప్పులు. వాళ్ళని చెప్పుతో కొడితే మీ చెప్పు మైలపడిపోయి మీరు మళ్ళీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తుంది. నేను మీకు కొత్త చెప్పులు కొనియలేను. వాళ్ళని చెప్పుతో కొట్టకండి, మీ చెప్పులు మురికి చేసుకోకండి. ప్రియులారా, అంత నీచులు వాళ్ళు. బైబిల్లో తప్పులు అద్దంకి రంజిత్ ఓఫీర్ చెప్పాడా? బైబిల్లో ఒక్క పొల్లు కూడా
తప్పు ఉండడానికి వీలు లేదని అర్ధ శతాబ్దం పోరాడినటువంటి విశ్వాస వీరుణ్ణి నేను. ఎవడురా బేవఖూఫ్ ఆ మాట అన్నది? సువ్వర్కే బచ్చా, గదేకే ఔలాద్. బైబిల్లో తప్పులు నేను ఓఫిర్ అన్నాడని ఎవర్రా చెప్పింది?